హాయ్ అండి, ఇది రెండో రోజు వీడియో. సంక్రాంతి రోజు మేము ఇంటి ముందు వేసుకున్న ముగ్గు మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పా కదా, అక్కడ ఒకటి. ఇదేమో పెద్దలకి అంటే చనిపోయిన వాళ్ళకి పెట్టుకుంటాము. ఇది వెంకటేశ్వర స్వామికి పెట్టాను. రెండు విడివిడిగా, దేవుడికి విడిగా, పెద్దవాళ్ళకి విడివిడిగా పొంగలి పెట్టుకున్నాము చేసుకొని. మా అత్తమ్మ చెప్తా ఉంటే నేను చేస్తూ ఉన్నాను. వెంకటేశ్వర స్వామికి ఏమో పసుపు పూసి నామాలు పెట్టి మనం పొంగలు పెట్టుకుంటాము. పెద్దవాళ్ళకైతే ఓన్లీ పసుపు బొట్లు పెట్టి పెట్టుకుంటాము. నాకు తెలీదు, మా అత్త చెప్తుంటే నేను చేశాను. సంక్రాంతి రోజు బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. మాది ఒంగోలు సైడ్ కదా, జబర్దస్త్లో ఆది వచ్చాడంటే అది కూడా అక్కడికి కూడా పోయి వచ్చాము మధ్యాహ్నం నుంచి. ఇదిగోండి, వెంకటేశ్వర స్వామికి ఇలా తమలపాకుది కంకణం చేసి కట్టి పొంగలు పెడతారంట. పొయ్యి నీట్గా కడిగింది గ్యాస్ పసుపు జల్లి బొట్లు పెడుతున్నాను. అందరూ చేసుకొని ఉంటారులే, తెలిసిందే. కానీ మా ఇంట్లో నేను ఎలా చేసుకున్నాను అనేదే ఈ వీడియో అండి. అదిగోండి, వెంకటేశ్వర స్వామికి అలా బొట్టు పెట్టి పెట్టుకుంటాము మేమైతే. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇది పెద్దవాళ్ళకి, అంటే ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, తాతలు అమ్మమ్మలు, వాళ్ళకి ఇది. మాకు తెలిసిన విధంగా మేము ఇలా పెట్టుకుంటాము ప్రతి సంక్రాంతికి. మేము మా ఇల్లు గృహప్రవేశం అయినాక ఇదే ఫస్ట్ అండి రావడం. చాలా హ్యాపీగా ఉంది. ఊళ్ళో ఎప్పుడు మా అత్త మామలతో మేము పండగ చేసుకుందే లేదు. మా పెళ్ళి 20 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ టైం చేసుకుంటున్నాము మా అత్తమ్మ మావేలతో పండగ. మా సొంత ఇంట్లో పూజ చేసుకోవడం, పండగ జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మా అత్తమ్మకి ఏ పూజ అయినా, ఆమెకి ఏ పని అయినా పర్ఫెక్ట్గా చేయాలి, లేకపోతే ఆమె కోపం వచ్చింది. దేనిలో అంటే కాదు కానీ పూజలో మాత్రం అంత ఖచ్చితంగా ఉండిద్ది. అలా పూజ చేస్తూ ఉండగానే పొంగలి మంచిగా పొంగిందండి వెంకటేశ్వర స్వామిది. అలా పొంగలి రాగానే కొబ్బరికాయ కొట్టుకుంటాను. మా ఇంట్లో మేము అలా చేసుకుంటాము. పొంగలి ఎప్పుడు పొంగినా మంచిగా పొంగిందని మొక్కుకొని కొబ్బరికాయ కొడతాము మేము. కొబ్బరికాయ కొట్టి అలా వాటర్ అందులో వేసి తీసి పెట్టుకుంటాము. మా ఇంట్లో మేము అలా చేస్తామండి. మధ్యాహ్నం ఇది పెద్దవాళ్ళకు పెట్టుకున్న పొంగలు, అది కూడా పొంగొచ్చింది, మంచిగా పొంగింది. అన్ని సైడ్లు పొంగుతున్నాయండి, చాలా సంతోషంగా ఉంది. కానీ మధ్యాహ్నం పొంగల్ అయిపోయి భోజనాలు చేసి మంచిగా మా అత్తమ్మ మిరియాల రసం పెట్టింది, పప్పు చేసింది, వైట్ రైస్ వండుకున్నాం, మంచిగా తిన్నాము. మధ్యాహ్నం జబర్దస్త్ ఆది వచ్చాడంటే మేము వెళ్ళొచ్చాం. పక్కనే మాకు 10 కిలోమీటర్ల దూరము, 10 కిలోమీటర్ల దూరమే ఉంటే దగ్గరే కదా అని వెళ్ళొచ్చాము. దానికి బెల్లానికి సరిపడా బెల్లం వేసాను, కొబ్బరి ముక్కలు కొన్ని వేసాను. పొంగల్లో కొబ్బరి వేస్తే చాలా బాగుండిద్ది. కలర్ కోసం కొంచెం చక్కెర కూడా వేసుకున్నాను, టేస్ట్ బాగుండిద్దని. కొంచెం ఆలుక్కాయలు కూడా వేసాను. ఇది మా పెద్దవాళ్ళకు పెట్టిందని చెప్పా కదా, దానిలో కూడా సేమ్ అలానే చేసి తీసి పెట్టామండి. ఇక్కడ పూజ ఉంది కదా, పూజ చేస్తూ ఉన్నాను. దీపారాధన చేసి కడ్డీలు ముట్టించి ఫస్ట్ దేవుడికి వెంకటేశ్వర స్వామికి చేసినాక పొంగల్ కూడా నైవేద్యం కూడా ఆయనకి పెట్టుకున్నాక తర్వాత పెద్దలకు పెట్టుకుంటామండి. రెండు సపరేట్గానే చేసుకుంటాము, మాకు తెలిసినట్లుగా చెప్పినట్టుగా. లాస్ట్లో వారు ముట్టించుకుంటారు లాస్ట్లో.
ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి పొంగల్ పెట్టాం కదా, అది తీసి ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ప్లేట్లో పెట్టి అక్కడ మనం హారతి ఇచ్చేయాలండి. మీరు మీ ఇంట్లో పూజ మంచిగా చేశారు అని అనుకుంటున్నాను. అందరూ సంతోషంగా ఉండాలండి. నెయ్యి కూడా వేస్తున్నాను. నెయ్యి మా మామయ్య ఇంట్లోనే తీస్తాడు ఫ్రెష్గా. మేము బయట నుంచి ఏం తీసుకురామండి నెయ్యి కూడా. ఏదైనా మన ఇంట్లో చేసుకున్న నెయ్యి రుచిగా బాగుండిద్దండి. మా మామయ్య ఇప్పుడు మా పిల్లలకు కూడా ఇంట్లోనే తీసి పెట్టి పంపిస్తాడు. ఇది మనం పెద్దలకని పెట్టుకున్నాం కదా, అది ఇస్త్రాకుల్లో తీసి పెడుతున్నాను. ఇస్త్రాకుల్లో తీసి అది ఇక్కడ నేను అన్నీ ప్రిపేర్గా పెట్టుకున్నాను. మా తాత వాళ్ళు, తాత అవ్వ, మేము అలానే అంటాము. వాళ్ళకి ఇద్దరే కదా, ఇద్దరికి అలా పెట్టి మేము పూలదండలు అన్నీ వేసి బట్టలు అన్నీ పెట్టుకున్నాము. మా బాబు బట్టలు వీడియో తీయలేదట్టుంది, పక్కనే ఉన్నాయి అవి కూడా. అలా ప్రసాదం వాళ్ళకు కూడా పెట్టేసి మంచిగా బట్టలు పెద్దలకని కొని కొత్తవి అన్నీ అక్కడే పక్కన పెట్టి పసుపుతో పెట్టుకుంటామండి. మా అత్త దగ్గరుండి అన్నీ చెప్తుంది, అలానే చేస్తున్నాను. సాంబ్రాణి మనం దేవుడికి హారతి ఇచ్చాం కదా, పెద్దలకి ఇయ్యరంట, అందుకని సాంబ్రాణి వేస్తుంది. అలా సాంబ్రాణి వేసి దండం పెట్టుకోవాలి, హారతి ఇవ్వకూడదు అని మా అత్త చెప్తూ ఉంది. సరేలని మేము కూడా అలానే వండి కడ్డీలో ముట్టించాము. అందరం కలిసి ఫ్యామిలీతో చాలా రోజుల తర్వాత మా సొంత ఇంట్లో చేసుకుంటున్నామండి. అక్కడంతా కిరాయికే కదా, మేమే ఉంటాము, మా పిల్లలు మేము. ఇక్కడ మా అత్తయ్య మావయ్య అందరితో మేము చేసుకున్నాం సరదాగా. మధ్యాహ్నం తర్వాత మేము జబర్దస్త్ ఆది కాడికి వెళ్ళాము. ఆయన కూడా చూసాము, మళ్ళీ కలిసి మాట్లాడాము. మంచిగా రిసీవ్ చేసుకున్నారండి మమ్మల్ని. మంచిగా ఫోటోలు అందరికీ, వచ్చిన వాళ్ళకి అందరికీ ఫోటోలు ఇస్తూనే ఉన్నారు. ఇలా మా పండగ మేము జరుపుకున్నాము. ఇవ్వండి, నేను హారతి ఇచ్చి అన్నీ చేసినాక అందరూ అలానే మొక్కుంటారు. మా వారు బట్టలు లేకుండా ఉన్నారనుకోవద్దు. అది పూజ కాడ పెట్టాం కదా, దేవునికి దండం పెట్టుకున్నాక తాతలకి, అది మనం వాళ్ళు అక్కడ పెట్టుకుంటారు. ఆయన ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి కొబ్బరికాయ కొడుతున్నాడు. ఫస్ట్ ఏది చేసినా అక్కడే చేయాలి, తర్వాత పెద్దలకి చేయాలి. మా ఆయన కొబ్బరికాయ కొట్టి అక్కడ పెట్టినాక నేను కూడా హారతి ఇస్తానండి. హారతి ఇచ్చి అందరం హారతి తీసుకుంటే ఇంకా మనం స్వామికి చేసే పూజ అయిపోతుంది. అయిపోయినాక పెద్దలకి కూడా దండం పెట్టుకొని, వీడియో అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అని కన్ఫ్యూజ్ అవ్వద్దండి. నేను ఒకటేసారి చేశాను, అంటే అటు పొంగల్ చూసుకుంటూ, ఇటు పూజ గది సర్దుకుంటూ, ఇటు తాత వాళ్ళ ఫోటోలు అన్నీ చేసుకుంటూ, అట్లా వీడియో కొంచెం అది కొంచెం వచ్చింది. ఇప్పుడు దేవుడికి పూర్తిగా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు తాత వాళ్ళకి కొబ్బరికాయ కొడుతున్నాడు. అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేస్తున్నాడు. కొట్టినాక మా అత్తమ్మ మామయ్య అందరూ అలానే కొబ్బరికాయలు కొట్టి మొక్కుంటారు. మొక్కున్నాక ఒక 5 నిమిషాలు వాళ్ళకి టైం ఇచ్చి తర్వాత మన బట్టలు మనం తీసేసుకొని కట్టుకుంటామండి. మేము పెద్దలకి ఇలానే పెట్టుకుంటాం, ప్రతి సంక్రాంతికి పెట్టుకుంటాం. కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే మా అత్త మామతో ఫ్యామిలీతో చేసుకోవడం. ప్రతి సంవత్సరం మేము నలుగురు అక్కడ బట్టలు తెచ్చుకొని మా తాత నేను కూడా కొబ్బరికాయ కొట్టి
దండం పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నేను మధ్యాహ్నం వరకు మేము ఇది చేసింది ఇలా కంటిన్యూగా చేసాము. అందరం అలానే మొక్కుకొని దండం పెట్టుకున్నాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మేము వీడియో పెట్టినా మీ దాకా చేరుకుంటుంది. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మేము ఆది కాడికి పోయి చాలాసేపు వెయిట్ చేసి మేము ఫోటోలు దిగొచ్చాం. ఈవినింగ్ టైం.